ఏం చూస్తే నీళ్ళు పైపు వెళ్తుంది, అక్కడి నుంచి పైకి వెళ్ళట్లా, ప్రెషర్ సరిపోవట్లా. ఈ డిజైనింగ్ ఒకటి, వాటర్ పైప్ డిజైనింగ్ మటుకు చాలా 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 తప్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే దీనికి ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ లేదు. ఏదో అక్కడ ఈ పైప్ వేయాలంటే అడ్డగోలుగా ఒక గుంట వేయటం, వేసేయటం, ఒక అడుగున్నారో అది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పోతుంది. మేము పర్మనెంట్గా ఆలోచిస్తుంది ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్. అంటే ప్రతిదీ ఒక టెక్నాలజికల్ సహాయం తీసుకొని, సాంకేతిక సహాయం తీసుకొని ఇక్కడ కూర్చొని ఏం లేదు. ఇప్పుడు ఇందాక మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా మన కరెంట్లు ఎంత ఛార్జ్ అవుతుందో తెలియట్లేదు, మీటర్స్ లేవు అనేది. ఇప్పుడు ప్రతి ఇంటికి మీటర్ ఎంత ఉందో మనకు అవగాహన ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఎంత నీళ్ళు వెళ్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, వేస్ట్ అవుతుంది అనేది ఆ టెక్నాలజీ అది ఉంది. కానీ మనం మనసు పెట్టి చేసే నాయకత్వం, పటిష్టమైన అధికార యంత్రాంగం ఉంటే ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళచ్చు. దీన్ని మీరు అడుగుతున్నది అంటే మా కోరిక ఏంటో అంటే మా ఆశయం కూడా ఏం చెప్తుంటే 24 గంటలు ఉండాలి. ఇంకా కనీసం ఇది 2 గంటలు పక్కన పెట్టండి, కనీసం అనే దాంతో పని చేస్తే కనీసం 2 గంటల దగ్గర ఆగుతాం, మా ఉద్దేశం అది. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి ఇప్పుడు జలజీవన్ మిషన్లో కూడా మేము కీలకమైంది మాట్లాడుకున్నాం. ఏమిటంటే ఒక సర్ఫేస్ వాటరు ఎక్కడి నుంచైనా సరే రిజర్వాయర్ని తెచ్చే లోపు గ్రామాల్లో ఉన్న మన మంచినీటి చెరువుల్ని, ట్యాంక్స్ని పూడికలు తీయించడం, రక్షించుకోవటం, వాటిని కలుషితం కాకుండా చూసుకోవటం చాలా చాలా ప్రప్రథమమైన పని ఇది. దీని బాధ్యతగా ఇది ఏంటంటే ఇది అందరు గ్రామ ప్రజలతో పాటు మన సర్పంచులతో పాటు అందరూ కలిసి రాకపోతే మటుకు మేము ఎంత చేసినా ఇదవుద్ది. దీన్ని ఎలా మోటివేట్ చేసి మన తాగునీటి అవసరాలని, మన తాగునీటి వనరులు ఎలా సంరక్షించుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక్కొక్క ఊర్లో ఒక 100 కిలోమీటర్ల పక్కన రిజర్వాయర్ ఉంటుంది. అక్కడి నుంచి పైప్ వేసేలోపు ఈరోజు మనుషులు దాహంతో చచ్చిపోకూడదు, లేదని ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముందు రెయిన్ వాటర్ని చేసుకోవటం, ఉన్న చెరువుల్ని సంరక్షించుకోవటం అనేది ప్రథమంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదే వాటి మీద అంటే చాలా మీరు ఒక 2-3 వారాల్లో మీరు నెమ్మది చూస్తారు. ఒక 1 మంత్లో దాని మీద వీఆర్ వర్కింగ్ అవుట్ అండి. అలాగే మీరు ఇంకోటి చెప్పింది ఏంటంటే కమిటీకి సర్పంచ్ని అధ్యక్షుడిగా పెట్టాలి అన్ని గ్రామాల్లో వీటికి అనేది. దీన్ని ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తాం, దీని దృష్టికి తీసుకెళ్తాం. అది ఏమేమి ఉన్నాయి, దీనికి అడ్డంకులు ఏమైనా ఉన్నాయండి దీనికి? ఓకే, దీని మీద ప్రజెంటేషన్ నాకు ప్రజెంట్ చేస్తే దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను. అలాగే మైనర్ గ్రామ పంచాయతీ గతంలో ముఖ్యమంత్రులు శ్రీ ఎన్టీఆర్ గారు, వైఎస్ఆర్ గారు, చంద్రబాబు గారు ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అనేది మీరు రాశారు. కాకపోతే మీరు ఇది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని బిల్ కట్టమని ఏదన్నా అన్నారా? అంటే ఈ జీవో ఇచ్చారు. అంటే ఇది కొన్నిసార్లు ఏమైపోతుందంటే పొలిటికల్ గవర్నెన్స్ వేరు, ఒక్కోసారి మన అడ్మినిస్ట్రేషన్ వేరు. వాళ్ళు ఇవ్వటం ప్రకారం ఇచ్చేస్తారు, కానీ ఇది క్యాబినెట్లో తీసుకునే నిర్ణయం ఇది. అందుకనే ఏంటంటే మేము దీన్ని ఎన్ఫోర్స్ చేయొద్దని చెప్పాం. మీరు పంపించండి, ఆ స్థానికమైన పరిస్థితుల నుంచి ఇది ఎన్ఫోర్స్ చేయొద్దని చెప్పాం. దీన్ని ఒక్కసారి మీరు ఇంకొక 2-3 సార్లు మనం కూర్చున్నప్పుడు ఇది ప్రత్యేకంగా దీన్ని ఒక అంశం తీసుకొని వీల్ డిస్కస్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. అంటే ఇది అంటే ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది మీరందరూ దృష్టికి తీసుకొచ్చింది. అసలు ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది, ఎందుకు కట్టాలి, ఒక బ్లాంకెట్గా ఒక ఓపెన్గా ఇచ్చి మీరు ఇంత కట్టేని ఒకళ్ళు అనుకొని 1000 కోట్లు 2000 కోట్లు 1400 కోట్లు కట్టేసేయమని చెప్పి పెడతా ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. అసలు అంటే మనం ఖర్చు చేసేదానికే కట్టాలి తప్ప ఖర్చు చేయని దానికి ఎలా కడతాం అనేది మీ అపీల్ సబబైంది. దీన్ని ఖచ్చితంగా దీన్ని పరిశీలించి దీన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అదొకటి మీ. అలాగే నేను మొన్న కూడా నాకు ఈ సినరేజ్ గురించి, ఆఫ్కోర్స్ ఈరోజు ఇసుకంటే మనం ఫ్రీగా చేసాం ఇవన్నీ మాట్లాడుతున్నాం, కానీ బేసిక్గా వనరులు, మానవ వనరులన్నీ, సహజ వనరులన్నీ సినరేజ్ తీసుకోవాలి, అక్కడున్న మెటల్ కానీ ఇవన్నీ. కానీ మొన్న కూడా నేను కాకినాడ రివ్యూ మీటింగ్లో చేస్తున్నప్పుడు కలెక్టర్ గారిని అడిగాను, ఈ సినరేజ్ ఎంత రావాలంటే దాదాపు 45 కోట్లు అక్కడ రావాలి గత కొన్ని సంవత్సరాలుగా. అంటే అది పంచాయతీలు కావాల్సిన నిధులు కదా, దాన్ని ఎందుకు ఇవ్వట్లేదని అడిగాను. ప్రాబ్లం ఏమైంది, ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఎలా సరిచేయాలి ఏంటి అనేది ఇది ఖచ్చితంగా పంచాయతీలే సఫర్ అవుతుంది. ఒక బాంబు పేల్చినా అక్కడ ఇల్లు దెబ్బలు తింటాయి, ఏంటి మన క్వారీల మీద.
సో ఖచ్చితంగా అది దానికి దాని తాలూకు తీవ్రత, దాని తాలూకు నష్టపరిహారాలు అన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ఆ సెంటరేజ్ మనకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను, మీకు తెలియజేస్తాను. ఇందులో చాలా ఎక్కువ మాకు వీళ్ళు 4 సంవత్సరాల నుంచి ఎగ్గొట్టి 4,000 కోట్లు, అక్కడ ఒక 20,000 కోట్లు అన్నీ కలిపి అసలు ఎంత అవుతుందో తెలియట్లేదు. దాదాపు 1,00,000 కోట్లు లాగా కనిపిస్తుంది నాకు. ఒకసారి దీంట్లో ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ ఒకసారి కనుక్కొని అసలు గత ప్రభుత్వం మీకు ఎంత ఉంది, ఎంత బకాయి ఉంది అనేది ఒకసారి మేము ఇంకొకసారి కూర్చొని మోర్ డీటెయిల్గా తీసుకుంటాం. బికాజ్ కొంచెం మోర్ డీటెయిల్గా తీసుకుంటాం. డెఫినెట్లీ విల్ లుక్ ఇంటూ ఇట్. ఇంకా మనమే లేదంటే ఇంకా మరీ కష్టం అనుకున్నప్పుడు మనమే నోట్లు ప్రింట్ చేసి ఇచ్చేద్దాం. క్షమించాలి. అంటే మాకు నిజంగా అంత ఆవేదన ఉంది, ఎలాగ చేయాలో తెలియట్లే. సో దీన్ని అంటే మేము మీకు భరోసా ఇస్తుంది, మేము చెప్తుంది ఏంటంటే వీఆర్ డీప్లీ కమిటెడ్. మా ప్రతి యాక్షన్లో కూడా ఇప్పుడు దాకా ఎవరు చేయని విధంగా మీరు చూస్తే పంచాయతీలకి ఇప్పుడు కూడా 250-500 న్యూ ఇయర్స్ మన స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ ఇస్తే మేము రాగానే కూర్చొని 10,000 నుంచి 100 నుంచి 10,000, 250 నుంచి 25,000 చేశాము. అలాగే ఫ్రీజింగ్ మీద నిధుల మీద తీసేయమన్నారో తీసేసాం. రాగానే మొట్టమొదటి చేసిన అదే పని చేసాం. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి దాదాపు 100 కోట్లు 2018లో ఇచ్చారు. 2018-19లో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఇది మాట్లాడి మీ డిమాండ్ 11th డిమాండ్, ఎనీ ఫైనాన్షియల్ లింక్డ్ డిమాండ్ అంతా ఒకసారి నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి సెక్రటరీ గారితో మాట్లాడి ఒకసారి దాని మీద మీకు ఒక అవగాహన తెచ్చుకొని మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఎమ్మెల్యేలకి ఒక్కొక్క సచివాలయాల ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న 20